ప్రభునందు ప్రేమించబడిన ప్రియులారా, మరొకసారి మీతో కలవటానికి, దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి పరమ తండ్రి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరి నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కృతజ్ఞతాస్తుతులు, దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14 వచ్చాము, 1, 2, 3 వచ్చినాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త అంటేనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పోల్చుకుంటూ యోహాను ఈ యోహాను సువార్త రాసినట్టుగా మనకందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి మీ హృదయములను కలవరపడనీయకుడి. మనము హెజ్కేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలది, దాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడు అంటాడు. అలాగే మార్కు సువార్త 7:21 అన్ని హృదయ అంతరంగంలో నుంచి చెడ్డ ఆలోచనలు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇతరుల మీద ఈర్ష్య, పగ, కసి, కాఠిన్యము, వీటన్నిటిని బట్టి మనం అపవిత్రులమైపోతున్నాం. కాబట్టి హృదయం అతి భయంకరమైంది. కాబట్టి మనకు ఇలాంటి హృదయం కలిగి ఉన్న మనము కలవరపడకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన హృదయాన్ని కలవరపరిచేది ఎవరో మనకందరికీ తెలుసు. ఎందుకంటే అపవాది ఆ రోజునే మరి ఆదాము ద్వారా మన హృదయాలలో చొరబడ్డాడు. మన హృదయాలను వాడి సొంతం చేసుకున్నాడు. దేవుని వాక్యం కంటే, పాటల కంటే, ప్రార్థన కంటే మరి అపవాది యొక్క మాటలు పెట్టుకోవటానికి, వినటానికి వాడు మనల్ని భయపెడుతున్నా, కలవరపెడుతున్నా, కన్ఫ్యూషన్ చేస్తున్నా దానికే లోపడిపోతున్నాం. కానీ మనం దేవుని యందు మన మనసు నిలకడ ఉంచలేకపోతూ ఉన్నాం. అందుకని ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకంటే వీళ్ళ మనం ఇప్పుడు ప్రభువును మన హృదయంలోకి చేర్చుకున్నావా? మరి ఆ యొక్క ప్రభు పుట్టినప్పుడు మరి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి కారణం ఏంటి? మన హృదయాలలో చోటు లేదనే కదా. మన హృదయాలు అతి భయంకరంగా మరి దుర్గంధంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన పుట్టిన వెంటనే తీసి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. యాక్చువల్గా ఆయన మన హృదయాలలో ఉండాలి, మన హృదయంలో నివసించాలి. మరి అలాంటి ప్రభువుల వారు మరి పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి కారణం ఏంటయ్యా అంటే మన హృదయము పరిశుద్ధంగా, ప్రభుకు అనుకూలంగా, ప్రభు నివసించే విధంగా, ప్రభు ఉండే విధంగా మన హృదయాలే. కాబట్టి మనం ఎక్కువగా అపవాది మాటలకు వానికే మనం చోటు ఇవ్వటం ద్వారా మన హృదయాలు కలవరపడుతూ ఉన్నాయి. ప్రతి నిత్యము మనం కన్ఫ్యూజన్లోనే ఉంటూ ఉన్నాం, కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాం, కలవరపడుతూనే ఉన్నాం. ప్రతి విషయానికి, ప్రతి సన్నివేశానికి, కుటుంబంలో జరిగే ప్రతి సన్నివేశానికి కూడా, అది బిడ్డల పరంగా కావచ్చు, భర్త పరంగా కావచ్చు, భార్య పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ కోణంలోనైనా మన హృదయము ముందుగా కలవరపడుతుంది. కలవరపడిన వెంటనే అటు శారీరకమైనటువంటి బలహీనతలు చోటు చేసుకుంటాయి, ఆత్మీయమైనటువంటి బలహీనతలో మనము దిగజారిపోవటానికి అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి ఇన్ని అవలక్షణాలు మనం కలిగి ఉండటానికి అవసరమా? అందుకని కదా ప్రభు తన హృదయాన్ని సిలువలో గాయపరుచుకున్నాడు. ఆ గాయం ద్వారా ఇప్పుడు మన హృదయం ఏమైంది? శుభ్రపరచబడింది. ప్రభువుకు మనము చోటు ఇవ్వటానికి అవకాశం ఏర్పడింది. ఆ అపవిత్రమైనటువంటి హృదయం గాయపరచబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క శరీరంలో ఎక్కడెక్కడైతే గాయాలయ్యాయో అక్కడంతా మనకు స్వస్థత కలుగుతూ ఉంది కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం. సో ఇప్పుడు మన హృదయం ఆయన సిలువలో వేలాడినప్పుడు రోమ సైనికుడు ఆ ఈట తీసుకొని ఆయన ప్రక్కన పొడిచినప్పుడు ఆయన ప్రక్క నుంచి మరి రక్తము, నీరు రెండు ప్రవహించి ఆ యొక్క హృదయం, హార్ట్, అది కూడా గాయపరచబడింది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు కలవరపడే హృదయాలు మనలో ఉండటానికి వీలు లేదు. కలవరపడే హృదయాలు ఇంకా మనలో ఉన్నాయి. మనం క్రైస్తవులమని చెప్పుకోవటం చాలా దౌర్భాగ్యమైన స్థితి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కలవరపడటానికి వీలేదు. కానీ అపవాది ఎప్పుడూ వాడు కలవరపెడుతూనే ఉంటాడు, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు, మనల్ని భయ ఆందోళనకు గురి చేస్తూనే ఉంటాడు. ఎట్లా కాబట్టి అలా ఎట్లా ఏమీ లేదు. అన్నిటికీ ప్రభువే మూలము, అన్నిటికీ సమస్యలకు ప్రభువే దానికి పరిష్కారము. కాబట్టి ఇన్ని అవకాశాలు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు మన పక్షంగా ఆయన ఉంటే మనం అపవాదిని గెలవకుండా ఉంటే ఎట్లా? ఆయన ఆల్రెడీ సిలువలో దాని తలను చితకతొక్కేశాడు. ఇప్పుడు కేవలం ఆ యొక్క తోకలో మాత్రమే ప్రాణం ఉంది. దాన్ని కూడా మనము ఎదిరించలేక దాన్ని చూసి అది కదులుతూ ఉంటే మనం భయపడిపోయి హృదయాన్ని కలవరపెట్టుకొని బాధపడితే ఎలా కుదురుతుంది? కాబట్టి ప్రియులారా,
మన హృదయాలు కలవరపడటానికి వీలు లేదు. అందుకని కడవరి దినాల్లో అపవాది ఎక్కువగా గలిబిలి చేస్తూ ఉన్నాడు. ఆ గలిబిలి చేసేటువంటి సందర్భాన్ని మనం గుర్తెరిగి అది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికా, లేదా నా ఉద్యోగం పోతుంది, ఇది పోతే ఇంకొక ఉద్యోగంలోకి నేను వెళ్ళాలి, ఆ ఉద్యోగం దొరుకుతుందా దొరకదా, జీతము శాలరీ, ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడూ కలవరపెట్టేటువంటి విషయాలు. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆకాశ పక్షుల్లో నేను పోషిస్తా ఉన్నాను. యోగ గ్రంథంలో అంటాడు, కాకి పిల్ల కావు కావని ఆకలి కొరకు అరిస్తే తన గుప్పిలి విప్పి దానికి ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. మరి అపవిత్రమైన పక్షిని ఆయన పోషిస్తున్నప్పుడు, పశుపక్షాదులను ఆయన పోషిస్తున్నప్పుడు, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేయబడిన నీవు నేను, ఆయన రక్తంలో కడగబడి కొనబడినటువంటి నీవు నేను, మన జీవితాలు మన బ్రతుకుల్లో ఆయన ఉండడా? మనం ఆహ్వానించాలి, మనం పిలవాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపునద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమును విని నీ హృదయం అనే తలుపు తెరిస్తే మన హృదయంలో ఆయన ఉంటాడు. అయితే మన హృదయంలో ఆయన ఉండటానికి మన హృదయాన్ని ఏం చేయాలా? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యాన్ని భద్రపరచుకోవడం ద్వారా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలో నివాసం చేయటానికి త్వరగా మన దగ్గరికి వస్తాడు. కాబట్టి ప్రభు మనతో ఉన్నప్పుడు, మనతో నడుస్తున్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనకు కలవరపాటు అవసరం లేదు. అదే ఇక్కడ అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. కాబట్టి ప్రియులారా, మరి కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, అల్ప విశ్వాసాలుగా మనం ఉండకుండా, మనము స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభువును వెంబడిస్తూ మనం ఈ లోకాన్ని జయిస్తూ ముందుకు వెళ్తూ అనేకులను ప్రభు వైపు తిప్పుతూ మరి సువార్తను ప్రకటిద్దాం. ప్రభు యొక్క రెండవ రాకడ చాలా చాలా సమీపంగా ఉంది. ఎంతసేపు కుటుంబం ఎట్లా, పిల్లలు ఎట్లా, ఉద్యోగం ఎట్లా, జీతం ఎట్లా, ఈ విషయాలు పక్కన పెట్టేయండి. వాటిని ఎప్పుడైతే నీ మనసుకు తెచ్చుకుంటావో నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగలేవు, నీ హృదయం కలవరపడుతుంది. కాబట్టి మన హృదయాలు ఈ కడవరి దినాల్లో కలవరపడటానికి వీలు లేదు. ప్రభునందు స్థిరులమై నిలబడదాము. అందుకనే ప్రభు ఒక చోట అంటాడు, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుడే. నువ్వు నమ్మితే నువ్వు స్థిరపడతావు, కలవరపడవు, స్థిరపడతావు, ప్రభు కొరకు నిరీక్షణ కలిగించు ఉంటావు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.